ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. లూకా గారు రాసిన సువార్త 22వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయదని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాకని ప్రార్థించును. ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఈ క్లాస్ అంతట్లో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాం. అవశ్యం పాఠం పేరు ఏంటంటే క్రమముగా నడుచుకోండి. క్రమముగా నడుచుకోండి. ఈ విషయం బట్టి ఇందులోని ఎన్ని విషయాలు చూసేది అంటే 7 విషయాలు. ఏంటి ఆ 7 విషయాలు? క్రమముగా నడుచుకోండి. 7 విషయాలు. ఈ రోజున కాదు అండి, ఎక్కడైనా ఎప్పుడైనా కానీ క్రైస్తవులకి లేనిది ఏంటి అని అంటే క్రమమే. ఇలా క్రమం గురించి కానీ ఏదైనా వాక్యం కానీ చెబితే నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా అది బైబుల్ అంటే ఆ చెప్పిన అంశం 7 మాటలో అందులో యూట్యూబ్లో పెడితేనే అది బాగుంటుంది. సంఘం అని అంటే ఏంటి అని అంటే సేవకుడికి, విశ్వాసులకి ఉన్న విధానం ఏంటంటే కుటుంబం. మరి కుటుంబం గుట్టు బయట పెట్టుకుంటామా? మరి కుటుంబంలో ఉన్న విషయం ఒకటి గమనించండి. కుటుంబంలోని ఈ రోజున చాలా మంది ఎక్కువగా ఎలా ఆలోచిస్తున్నారనంటే, ఒక సేవకుడు చెప్పే మాట ఎలా ఆలోచిస్తున్నారు అని అంటే, మమ్మల్ని గద్దెత్తరా, మమ్మల్ని హెచ్చరిస్తారా, మాకిట్ట చెప్తారా? కుటుంబంలో అట్టే అనుకుంటారండి. కుటుంబంలో అట్ట అనుకుంటే ఆ కుటుంబం సాగుతుందా? తండ్రి చెప్పిన మాట పిల్లలు వినకపోయినా, ఆ ఇంటి ఆ యజమానురాలు వినకపోయినా ఆ కుటుంబం సరిగా నడిచిద్దండి. తండ్రి మాట వింటేనే కుటుంబం బాగుంటుంది. కుటుంబంలోని క్రమం లేకపోతే ఎట్లుండిద్దండి? ఒకసారి ఆలోచించండి. ఇంటి యజమానుడు తన ఇష్టం తినడం, తాగటం, లేకపోతే బాధ్యత లేకుండా తన ఇష్టం. భార్య క్రమంగా ఇంటి పని చేయకుండా, క్రమంగా భర్త విషయాల్లో, పిల్లల విషయాల్లో, పనుల విషయాల్లో లేకుండా ఉండడం. పిల్లలు తమ ఇష్టానుసారంగా జీవించేయటం వినకోకూడదు. ఇలా ఉంటే ఆ కుటుంబం ఎట్లుండిద్ది అంటారు? పోనీ బయట చూసిన వాడికి ఎట్లుండిద్ది అంటారు? ఇది కూడా అంతే. దేవుడు సృష్టిలోని ఒక విషయం గమనించండి. నాకు ఎక్కువగా ఈ మైకుతో పని లేదు. అసలు సౌండ్ ఎక్కువ పెడితేనే నేనే వ్యాధి తట్టుకోలేదు. ఒకనాడు జరిగిన సంఘటన ఈ సౌండ్ గురించి, అసలు సౌండ్ అంటే నాకు వేరే వ్యక్తుల్ని డిస్టర్బ్ చేయడం కానీ, అసలు బాధ పెట్టడం కానీ అలాంటిది అనేది లేదు. ఎందుకు ఈ మైకు అని అంటే, ఈ మైకు కానీ వినపడకపోతే పెట్టలేదేమో
అనే విషయాన్ని బట్టే మైకు. ఇక్కడ గమనించండి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా క్రైస్తవులు చేయకూడదు, ఒకరిని రక్షించే విధంగా చేయాలి. ఒక విషయం ఏంటంటే ఈ రోజున ఏమండి భాష కానీ మాట కానీ ఒకప్పుడు విధానం కానీ ఎలా ఉండేదని అంటే, అబ్బో మీకు అసలు ఇప్పుడు చెబితే తట్టుకోలేరు. ఎలాంటి కఠినంగా వచ్చేదంటే మాట, అవన్నీ మొత్తం వదిలేసానండి. ఎంత విధంగా వచ్చేదంటే మామూలుగా వచ్చేవి కాదు, మామూలు చెప్పుకోండి కాదు. అది ఇప్పుడు అవసరం లేదులేండి, మీకు చాలా మంచి. ఒక విషయం గమనింటుంది, క్రైస్తవులకి క్రమం అనేది లేదు. వద్దులండి, క్రమం అనేది లేదు. ఎందుకనంటే ఒక విషయం గమనించండి, మైకు పెడితేనే ప్రార్థన ఉందని తెలుస్తుందా? మైకు ఉంటేనే తెలుస్తుందా? క్రైస్తవులకు ఉండవలసింది ఏంటి అని అంటే క్రమం. అన్ని విషయాల్లో క్రమం ఉండాలి. క్రమం లేకపోతే సంఘం సాగదు. అన్ని విషయాల్లో క్రమం ఉండాలి. నేను చిన్న వయసులో నుంచి ప్రతి ఒక్క విషయంలో కూడా ఎలా ఉండండి అని అంటే, దేవుని విషయాల్లో అందులో యేసుక్రీస్తు ప్రభువు అంటే చాలా ఇష్టం. ఆ విషయాల్లో ఏదన్నా ఒక పని మొదలు పెట్టారంటే ఎంత నుంచి అంటే మరో ఆ వయసు నుంచి కూడా ఎలా చేసేవాడిని అని అంటే, దేవుని పని విషయంలో ఒకళ్ళు రావాలి, ఒకళ్ళు చేయాలి, ఒకళ్ళు అనే విధానం అసలు అది పట్టించుకునే వాడే కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సంఘం చేయాలి, నేను ఒక్కడే చేసుకునేది కాదు. కానీ ఆ రోజున నేను సంఘంలో ఉండి వాళ్ళు వచ్చినా రాకపోయినా నేనే చేసేవాడిని. అంత వయసులో ఉండి ఇంకొకరు ఉండోండి, సైకిల్ సీటు కూడా కాదండి, సైకిల్ తెలుసుగా, సైకిల్ ఇట్లా పక్క తొక్కుడు అనేవాడు, ఒక పక్కన తొక్కటం. అలా చెరువులో మండలు ఉండే, ఏంటి అంటే ఆకులు పిచ్చి మండలు అంటారు, తెలుసండి. వాటిని తీసుకురావడానికి మెయిన్ రోడ్లు, మా ఊరు మీరు వచ్చారు కండి, వచ్చేటప్పుడు ఆ చివరి నుంచి ఎటు నుంచి అంటే ఇటు నుంచి వచ్చేటప్పుడు ఇటే పక్క మామిడి తోట, ఇటే పక్క ఖాళీ ప్లేస్ ఉందో చూసారండి. ఆ ప్లేస్ ఏంటనంటే అది చెరువు. కట్ట ఎంత ఉండేదంటే ఎంత ఉండేది. అందులో అది మొత్తం ఏం చేశారంటే ఆ కట్ట అంతా తీసేసి దాన్ని రోడ్డు చేసి అవి ఏం చేశారంటే భూములు కింద పంచుకొని ఆ చెరువుని ఇప్పుడు తోట వేసారు, మామిడి తోట. అయితే అందులోని అంత ఎత్తు కట్టలోనే అందులోనే పిచ్చిమండి ఉండే, అవి నరుక్కొని ఇంకా నాతో పాటు కొంతమంది పిల్లలు సైకిల్ మీద కట్టుకొని తొక్కుంట వెళుతూ ఉంటే మెయిన్ రోడ్డు కండి సైడ్ ఎంతుండే ఇంత పొడుగుండి సైడ్ ఎంత ఇయ్యాలో తెలియక ఎదురొచ్చిన సైకిల్కి తగిలితే ఆ వేసుకొని పడ్డా. ఇట్లా వేసుకొని ఇట్లా తిరిగి ఇట్లా పడ్డా. ఎంత దెబ్బ తగిలంటే ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత అట్నే తీసుకుపోయి వాటినే ఎందుకని అంటే ఉపయోగించేది, అవి భూమిలో పెట్టంగానే ఏమయ్యేదంటే మరలా బ్రతికే. అవి వాటినే తీసుకెళ్ళి పాతి రెండుగా మూడుగా పెట్టి దాన్ని ఇలా అల్లోండి నేను. ఆ తర్వాత చర్చికి అది చాటుగా ఉండేది. అది వరకు అందులోకి కుక్కలు, మేకలు, గేదెలు అన్నీ వెళ్ళి అప్పటి నుంచి మరలా దానికి గేటు ఎప్పుడు అంత వయసులో ఉన్నప్పుడే అలా చేసిన. ఆ తర్వాత ఇప్పుడు సంఘంలో ఉన్నప్పుడు సేవకుడు ఆయన వెంట ఉన్నప్పుడు ఎప్పుడు మనీ మధ్య కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు చర్చిలో క్రమం, అప్పుడే క్రమం చేసి నుండి ఇప్పుడు ఇంకా క్రమం ఎలా ఉంది ఆలోచించండి. ఎలా ఉంటుంది? క్రమాన్ని తట్టుకోలేకపోయారు, ఆడున్న ప్రజలు తట్టుకోలేకపోయారు. అంత క్రమంగా ఆరాధన ఆయన ఇప్పటికీ నన్ను మర్చిపోని కారణం ఏంటి అని అంటే, ఒకటి ఏంటి అని అంటే
ఆయన ఏ టయానికి వచ్చిన ఆయన చెప్పిన టయానికి మాత్రం టయానికి ఎక్కడున్నా కానీ ఇంత లోతు నీళ్ళలోని మొన్న వరదలు వచ్చినాయండి. ఆ సమయాల్లో కూడా ఆయన అక్కడి నుంచి రాలేని పరిస్థితిలో నువ్వు వెళ్ళి స్టార్ట్ చేయంటే ఎంత బండి అసలు అందరూ అరుస్తున్నా కానీ రావద్దు రావద్దన్నా బండి సగానికి మునిగిపోయింది. అయినప్పటికీ అందులో నుంచి రానిచ్చారు. బండి వస్తూ ఉంటే హైవేలోని అసలు ఎక్కడ స్లిప్ అయిపోయిద్దని భయం వేసింది. అంత వచ్చేసి అలా స్టార్ట్ చేసిన. అందుకే ఆయన మర్చిపోలేడు. నేను అనుకున్నాను మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచన వేరు. మనం ఏదైతే అనుకుంటామో దాన్ని దేవుడు ఏం చేస్తారంటే మనం ఎప్పుడు గర్వంగా ఆలోచించకూడదు. క్రైస్తవుడికి ఎప్పుడు కూడా ఎక్కువ అనేది హెచ్చించుకోవడం అనేది ఉండకూడదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చేసే పనులన్నీ కూడా వాడు చెప్పినవి అన్నీ కూడా చేయాలి. ఎందుకనంటే నేను వాక్యం చెబుతున్నాను, సంఘానికి వెళుతున్నాను, వాక్యం బోధిస్తున్నాను అనే విధానం రానే రాకూడదు. అర్థమవుతుందండి? నేను వాక్యం చెప్పినా, యూట్యూబ్లో పెట్టినా ఏదైనా కానీ నాకన్నా వయసులో పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో సేవకులుగా వాళ్ళు ఏది చెబితే అది చెయ్యాలి. వాళ్ళు ఏది చెబితే అది చెయ్యాలి. ఎందుకనంటే వాడు వయసులో పెద్దవాడు, వాడు చెప్పినట్టు వినాలి. ప్రతి ఒక్కటి క్రమం. ఈ క్రమంలోని వెనకమాల కుటుంబం ఉందకండి. ఆ కుటుంబం పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉంటుంది. ఇక సేవకుడు క్రమంగా వెళుతూ ఉంటే వెనకమాల ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి. ఇప్పుడు నుంచి కాదండి. ఎందుకు టైర్కి వచ్చా? ఎప్పుడన్నా ఆరాధన క్లాసు స్టార్ట్ చేసేటప్పుడు సమయం ఎప్పుడన్నా ఫోన్లో చూసుకున్నారా? గడియారాలో ఎప్పుడన్నా చూసారా? కరెక్ట్గా 7 గంటలు స్టార్ట్ చేస్తారు. ఆరాధన 6 గంటలు స్టార్ట్ చేస్తారు. ఏదన్నా కొద్దిగా అర్జెంట్ బొగ్గుగాడిగా అదే పెట్రోల్ కొట్టించుకోనో ఇదైతేనే కొంచెం లేట్ అయింది. కానీ నేను రావడం మాత్రం నేనే క్రమంగా రాకపోతే వచ్చేవాడు ఎలా వస్తారో ఒకసారి ఆలోచించండి. సంఘంలోనైనా కుటుంబంలోనైనా ఏముండాలి అంటే క్రమం ఉండాలి. క్రమం లేని కుటుంబం కానీ క్రమం లేని సేవ కానీ సాగదండి. ఒక విషయం గమనించండి. ఒక క్రీస్తు సంఘంలో తప్ప ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ఊరికి వెళ్ళండి, ఏ ప్రాంతానికి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, మరి ఎక్కడుందో అర్థం అవ్వట్లేదు నాకు ఇప్పటికీ కూడా. క్రీస్తు సంఘంలో తప్ప మిగతా సంఘాలు మొత్తం కూడా ఇందాక నేను ఒక స్టేటస్ చూసిన అక్కినేటి కూడా ఆయన ఊరే అయితే వేరే సంఘం వాళ్ళు అసలు ఏం లేదండి, సగం మంది పురుషులే ఉన్నారు. మొత్తం నిలబడి మొత్తం పెద్ద వయసు వాళ్ళు అందరూ అసలు సగం మంది పురుషులే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మరి ఎందుకన్నా కానీ క్రీస్తు సంఘంలో మాత్రము జనం ఉండరు, క్రమంగా రారు, అసలు క్రమం అనేది ఉండదు. మరి ఎందుకనే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు వేసుకున్న వాళ్ళు ఉన్నారు చూసారా, వైట్ 40 రోజులు పురుషులు కానీ స్త్రీలు కానీ అసలు ఎలా ఉరుకులు పెడతారంటే ఎలా చేస్తారు అని అంటే ఉదయం అని ఉండదు, అసలు సాయంత్రం అని ఉండదు. సేవకుడు ఎప్పుడు చెబితప్పుడు వెళ్ళిపోవలసింది. అసలు ఎందుకైనా నాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఎందుకు క్రీస్తు సంఘాల్లో క్రమం ఎందుకు ఉండట్లేదు? ఎక్కడుంది అసలు ఈ తేడా? చెప్పే వాక్యాల్లో ఉందా లేకపోతే ఏ విషయాల్లో ఉందో అసలు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ బైబిల్ చెబుతున్న విషయం క్రమంగా నడుచుకుని చదివిస్తే సమయం అయిపోయిందండి, చదివించట్లేదు. ఎందుకనంటే సేవకునికి ఎలా ఉండాలి అంటే ఒక విషయం గమనించండి. సేవకునికి ఎలా ఉండాలంటే ఇప్పుడు ఇది చదివించకండి. హెబ్రీలు రాసిన పత్రిక చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఏ విషయం చేసినా సంఘంలోని సేవకుడు సంఘంలో
సేవకుడు వచ్చేసి వాక్యం చెప్పే విషయంలో, సంఘం నడిపించే విషయాల్లో, ప్రార్థన విషయాల్లో, తర్వాత వివాహం విషయాల్లో, ఒక పుట్టినరోజు విషయాల్లో, లేకపోతే మనిషి కార్యక్రమం విషయాల్లో, ఏ విషయంలోనైనా కానీ సేవకుడు సంతోషంతో చేయకపోతే దాన్ని అసలు అది ఎలా చేస్తారో తెలుసండి. అది క్రమంగా అసలు ఉండదు. అది లేకపోతే అది వాళ్ళకే ప్రమాదం. అక్కడ చెబుతున్న విషయం చూడండి, హెబ్రీలకు 13వ అధ్యాయం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసి ఉన్నవారి వలె మీ ఆత్మను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎవరికి లెక్క చెప్పాల్సింది? ఎవరు? సేవకుడు. నీ ఆత్మలు కాసేది ఎవరు? సేవకుడు. ఇప్పుడు నేను వేరే ప్రాంతానికి వెళ్ళినా, ఇక్కడ ఎవరన్నా వచ్చినా మీకోసం, లేకపోతే నేను వాళ్ళ కోసమైనా ప్రతిదినం ప్రార్థన చేస్తారా? చేయరు. అర్థమైందండి? ప్రతిదినం ప్రార్థన మీకోసమైనా, లేకపోతే వేరే సంఘాలు ఉన్న వారి కోసమైనా ప్రార్థన చేసేది ఎవరు అని అంటే ఎవరు? సేవకుడు, సంఘ కాపరి. నిత్యం మీకోసం ప్రార్థన చేసేది సంఘ కాపరే. ఎవరు పడితే వాళ్ళు చేయరు. అర్థమవుతుందండి? కుటుంబంలో ఒక కుటుంబంలో యజమానుడు వారి కుటుంబ విషయంలోనే ఏం చేస్తారు? ఎక్కువ బాధ్యత తీసుకుంటారు. పక్కన వాళ్ళే, లేకపోతే ఇంకా వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరు. అర్థమవుతుందండి? అందుకని సంఘంలో ఉన్నవారు సేవకుడు లెక్క చెప్పవలసి మీ ఆత్మలను కాయుచున్నారు కనుక ఆయన చేసే ఆ పని ఎలా చేయాలంట? సంతోషంతో చేయాలి, దుఃఖంతో కాదండి. దుఃఖంతో ఎప్పుడు కూడా సేవకుడు ఆ పని చేసే విధంగా సంఘం తీసుకురాకూడదు. ఎందుకనంటే మీ ఆత్మలను కాయుచున్నారు కనుక. ఎటువంటి సమయంలోనైనా, ఎంత ప్రమాదమైనా, ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలైనా, ఎన్నైనా కానీ మీకు వాక్యం బోధించాలి అనే సేవకుడు భారం కలిగి వస్తారన్నమాట. మీ ఆత్మలో కాయడానికి ఆత్మల భారం కలిగి వస్తాడు సేవకుడు. సంఘంలోని క్రమం అనేది ఉండాలి, క్రమంగా నడుచుకోవాలి. ఆ విషయాల్లో చూడండి, రిఫరెన్స్ చెప్తారే కానీ చదివించను. చూడండి, లోకాసు వార్త 22:38-39 నుంచి 42 వరకు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న ఒక విషయం ఏంటనంటే, అక్కడ క్రమముగా ఏం చేయాలనంట? క్రమముగా ప్రార్థన చేయుడి. సంఘంలో ఏముండాలంటే క్రమముగా ప్రార్థన ఉండాలి. క్రమముగా ప్రార్థన లేకపోతే అపవాది నిన్ను శోధనలోకి తీసుకెళ్ళిపోతారు. అక్కడ చెబుతున్న విషయం అదే. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు ఏం చేయాలనంట? ప్రార్థన చేయుడని. ఒకసారి వచ్చారు, 2 సార్లు వచ్చారు. ఎందుకోసం వచ్చారు? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేయాలి. క్రైస్తవుడు ఒక్కరోజు ప్రార్థన కాదండి. క్రైస్తవులకి ఒక్కరోజు ప్రార్థనతో అయిపోలేదు. ఎలా చేయాలి ప్రార్థన? క్రమముగా చేయాలి. క్రమముగా నువ్వు దేవునితోని ప్రతి దినము కూడా నువ్వు దేవునితో మాట్లాడుకోవాలి. ఒక విషయం గమనించండి, నాకు ఈ విషయం తెలియదు. నేను ఒక ఆయనకి సేవకుడు ఫోన్ చేయకపోతే ఆ వైపు ఆమె ఏమందంటే, ఒక వ్యక్తితోని ఫోను మాట్లాడకపోయినా, ఒక వ్యక్తిని చూడకపోయినా, ఒక వ్యక్తితో మాట్లాడకపోయినా ఆ బంధం అంట ఎక్కువ కాలం ఉండదంట. అర్థమైందండి? నాకు అప్పటి నుంచి అదే ఆలోచన వచ్చింది. నేను చెప్పే విషయం ఆమె చెప్పిందేమో సేవకుడు గురించి చెప్పింది, కానీ నేను చెప్పే విషయం ఏంటనంటే దేవుని గురించి చెప్తున్నా. దేవుడు మనిషిని ఎప్పుడు విడిచిపెట్టడు. కానీ దేవునికి నీకు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆయనతో నీకేముండాలని అంటే ఏముండాలి? సహవాసం కలిగి ఉండాలి.
అంటే దేవునితో నువ్వు ప్రతిదినము నువ్వేం చేయాలని అంటే మాట్లాడుకోవాలి. మాట్లాడడం అంటే ఏంటి అంటే ప్రార్థన. ఒక వ్యక్తి ఇష్టమైతే ఏం చేస్తారు? ఆ వ్యక్తితోనే మాట్లాడాలనిపించింది, ఆ వ్యక్తి దగ్గరకే వెళ్ళాలనిపించింది. ఆ వ్యక్తి కనబడకపోతే ఏం జరిగింది? ఫోన్ చేయాలనిపించింది. ఆ ఫోన్ కలగకపోతే ఏమనిపించింది? పక్కనటి ఎవరన్నా ఫోన్ నెంబర్లు ఉన్నాయేమో వాళ్ళు వెళ్ళిన ప్రాంతాల్లో ఎక్కడ వాళ్ళని ఏం చేస్తాం? అయ్యా అక్కడ ఏదైనా ఫోన్ నెంబర్ ఉందా, వాళ్ళతో మాట్లాడాలని ఫోన్ నెంబరు తీసుకుంటాం. ఎందుకని? ఇష్టం అని. అలాగే నీకు దేవునితో ఏముండాలి అంటే ఇష్టం ఉండాలి. అలాగా దేవునితో ప్రతిదినం నువ్వు మాట్లాడుకోవాలి. ఎక్కడండి మేము ఎక్కడ క్రమంగా వస్తున్నాం, ఎక్కడ ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మా ప్రార్థన ఆలకిస్తారా అనుకుంటున్నారా? నువ్వు ఒక్కొక్క సమయాల్లో నువ్వు ప్రార్థన మొదలు పెట్టండి, ప్రార్థన చేయటం మీరు మొదలు పెట్టండి. ఒక సమయం మొదలు పెట్టండి. ఇప్పుడు నుంచి కాదండి, ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుడు నేను సమయం ప్రార్థన సమయం ఎలా పెడతానంటే ఎలా చేస్తానంటే తెల్లవారుజామున ప్రార్థన, పాట, వాక్యం, ప్రార్థన. ముందు మనం భూమి మీద ఎక్కడున్నా కానీ నేను ఏ ప్రాంతానికైనా వెళ్ళని. కృపారావు గారు నేను ఒకసారి విజయవాడ వెళ్ళిన తర్వాత ఇలా ఇలా ఒక మంచం మీద పడుకున్నాం. ఆయన ఏం చేశారంటే నేను ఎప్పుడు కూడా నేనేం చేస్తానంటే ఆ గోడ సైడ్ ఈ పక్కన మనిషి ఆ పక్కన గోడ మధ్యలో నేను అలా ఉండేటట్టు చూసుకుంటా. ఇలా తిరిగి అలా అంటే కదా అలవాటు. అయితే నేను అలాగే అటు తిరిగి అలా పడుకున్నాను, కృపారావు గారు ఇలా పడుకున్నారు. ఇప్పుడు నేను దేవునికి ముందు లెగటంతోనే దేవునితో తప్ప ఎవరితో మాట్లాడను. అలాంటి సందర్భం కానీ వచ్చింది అని అంటే ముందే ప్లాన్ చేసుకుంటా. ఎలాగనంటే వివాహానికి ఇప్పుడు వివాహం చేసేటప్పుడు సేవకుడు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయాలి. ఇక్కడ నుంచి వేరే చాటకి వెళ్ళి అమ్మాయిని తీసుకురావాలన్న అమ్మాయిని తీసుకొస్తారండి. అబ్బాయిని తీసుకురాకండి. అయితే ఈత ఏదో ఒక అబ్బాయినో అమ్మాయినో తీసుకొస్తారండి. అలాంటి సందర్భాల్లో ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎన్ని గంటలకి? సుమారు ఎన్ని గంటలు పెడతారు? 4 గంటలకి 5 గంటలకి రెడీ చేస్తారు. అప్పుడు రెడీ చేస్తారు. ఆ సమయాల్లోనని ఇదిగోండి మీరు ఆ టైంలో ప్రార్థన చేయాలి అంటంతోనే నేను ఇంకొక అర్ధగంట ముందే లభిస్తాను. ఎందుకనంటే వీళ్ళు ఖచ్చితంగా ఆ సమయానికి ఏం చేస్తారు? అలా చాలా జరిగినాయి. ఏం చేస్తారు? కంపల్సరీ ఫోన్ చేస్తారు. అయ్యగారు ప్రార్థన చేయాలని ఫోన్ చేస్తారు. దగ్గర అయితే రావాలంటారు. అందుకని ముందే లెగిసి దేవునితో నేను మాట్లాడుకోవాలి. ఇంటికాడైనా అంతేనండి, ఎక్కడైనా అంతే. ముందు దేవునితోనే మనం మాట్లాడుకోవాలి. అలా ముందు రెడీ చేస్తాం. ఇలా నేను లెగిసి కృపారావు గారిని ఇలా అంటుంటే ఆయన లెగట్రా, నేనేమో అటు నుంచి లెగిసి రావాలి. అప్పుడు ఆయన వెలుగు వచ్చి ఆయన కాలడు తీస్తే నేను దిగి అప్పుడు ప్రార్థన చేసుకుంటాను. ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవునితో నువ్వేం చేయాలి? మాట్లాడుకోవాలి. మొట్టమొదటిగా కీర్తన గ్రంథం 5వ కీర్తనలో ఉంటుంది. మొట్టమొదటిగా మన స్వరం ఎవరికి వినపడాలి? దేవునికే వినపడాలి. అది క్రమం. ఆ తర్వాత ఇంకా క్రమానికి వచ్చేసరికి మధ్యాహ్నం 3 గంటలకి 3 అవ్వంగానే ఫోన్ అలా జేబులో ఉన్నా కానీ 3 అవ్వంగానే అలా చేయి వెళ్ళిపోయి సమయం ఎంత అయింది? 3 అయింది. బయట కానీ ఎక్కడన్నా ఉంటే మనసులో ప్రార్థన చేసుకొని ప్రభు వెళ్ళిన తర్వాత నేను వాక్యం చదువు ప్రార్థన చేసుకుంటా ప్రభు అని ఆయనతో చెప్పి అప్పుడు వెళ్ళి మరలా ఆ సమయానికి ప్రార్థన చేసుకుంటాం. తర్వాత 7 గంటలకి 7 అవ్వగానే సమయం ఎక్కడంటే ఇప్పుడు ఈరోజు క్లాసు తర్వాత శుక్రవారం, మిగతా సమయాల్లో 7 గంటలు అవ్వగానే దేవుడు అలా గుర్తు చేస్తాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు సమయం ప్రార్థన సమయం మొదలుపెట్టు, పరిశుద్ధాత్ముడు దేవుడు నీకు ఏం చేస్తారో తెలుసండి? ఆలోచన ఇస్తారు. ఇదిగో సమయం అయ్యింది, సమయం అయ్యింది, 3 అయ్యింది, 7 అయ్యింది, నువ్వు ప్రార్థన చేసే సమయం అయ్యింది.
లేకపోతే తెల్లవారుజామునైనా సరే దేవుడు నిన్ను అప్పుడైనా కానీ ఏం చేస్తారో లేపుతాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయనతో మనం మాట్లాడుకోవడం అంటే ఆయనకి చాలా ఇష్టం. తండ్రితో పిల్లలు మాట్లాడితే దూరంగా ఉన్నారు పిల్లలు. ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఎన్ని ఉన్నా కానీ నువ్వేం చేస్తావు? ఫోన్ వచ్చిందంటే తర్వాత చేస్తారే, తర్వాత మాట్లాడతారే అంటారా? అందరూ వెంటనే ఎన్ని పనులు నడబెట్టి ముందు మాట్లాడతారు. దేవుడు కూడా అంతేనండి. నువ్వు ఆయనతో మాట్లాడుకోవడం ఆయనకు ఇష్టం అండి. అందుకని ఇక్కడ చెబుతున్న విషయం, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అన్ని సార్లు ఎందుకు వచ్చారు ఆయన దగ్గరకు? ఎందుకు వచ్చారండి? ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, అపవాది మిమ్మల్ని శోధనలో పడేయకుండా మీరేం చేయాలి? క్రమముగా ప్రార్థన చేయాలి. నువ్వు క్రమంగా దేవునితో మాట్లాడుకుంటుంటే, క్రమంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే అపవాది నిన్ను శోధిస్తారు కానీ నిన్ను ముట్టలేడు. ఏం చేస్తావంటే ఆ సమయాల్లో ఒకవేళ గబుక్కునంట తొట్టిల్లి అలా పడిపోద్దా అట్ట తొట్టిలతో కానీ పడిపోవు. అర్థమవుతుందండి? ఎందుకో తెలుసండి, దేవుడు నీ వెంటే ఉండవు, ఆయన నిన్ను పట్టుకొని ఉన్నారు, ఆయన నిన్ను విడవలేదు. ఎందుకనంటే నువ్వు ప్రతిదినము కూడా నువ్వేం చేస్తున్నావు? ఆయనతో మాట్లాడుకుంటున్నావు, ప్రతిదినము నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అందుకే చెబుతున్నారు కదా, క్రమముగా ఏం చేయాలంటే క్రమముగా ప్రార్థన చేయాలి. రెండవ విషయం చూడండి, తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 10:25 వచనంలో క్రమముగా సంఘమునకు రండి అని చెప్తున్నారు. ఒక వారం కాదు, అర్థమవుతుందంటే ఒక వారం కాదు, అలా కాదు. ఎలా రావాలి అని అంటే క్రమముగా రావాలి. ఇప్పుడు పనికి వెళ్ళే వారు ఉన్నారు, జాబ్కి వెళ్ళే వారు ఉన్నారు. ఒక రోజు వెళ్ళి ఒక రోజు వెళ్ళకుండా, ఒక రోజు వెళ్ళి ఒక రోజు వెళ్ళకుండా ఉంటే ఎలా ఉంటుంది? శాలరీ ఇస్తారా? అందుకనే చెబుతున్న విషయం ఏంటంటే క్రమముగా ఏం చేయాలి? సంఘానికి రావాలి. తర్వాత ఇంకా చెప్తున్న విషయం చూడండి, 2 దినవృత్తాంతములు 1:3 క్రమముగా ఆరాధించుడి. దేవుణ్ణి ఏం చేయాలంటే క్రమముగా ఆరాధించాలి. ఆరాధన ఎప్పుడు జరిగిద్దండి? ఆదివారం జరిగిద్ది. మిగతా సమయాల్లో జరగదు. ఇప్పుడు జరిగేది ఆరాధన కాదు. అర్థమవుతుందండి? ఇప్పుడు జరిగేది ఏంటి? క్లాసు. లేకపోతే శుక్రవారం పెట్టేది ఏంటి? కూడిక. దానికి మనం పెట్టుకుంటే ఉపవాసం ప్రార్థన, లేకపోతే మామూలు కూడిక, అంతేలే. కానీ ఇంకో విషయం ఏంటంటే క్రిస్మస్ ఆరాధన, లేకపోతే కుటుంబ ఆరాధన, ఎలాంటివి ఉండవు. అర్థమైందండి? అవన్నీ కూడికలో, అవన్నీ ప్రార్థనలో. కానీ ఆరాధన అంటే ఆదివారం నాడు జరిగేది. ఏంటి తేడా ఏంటనంటే, ఆదివారం ఆరాధన అంటే అందులో జరిగే విషయం ఏంటనంటే ఆయన శరీరము రక్తము తీసుకుంటారు కాబట్టి. రెండవ విషయం ఏంటంటే ఆ రోజునే కానుకల క్రమం జరిగింది కాబట్టి దానినే ఏమంటారనంటే ఆరాధన అంటారు. మిగతా సమయాల్లో ప్రభురాత్రి రోజులు ఇస్తారా? ఎవరో. అర్థమైందండి? అందుకనే క్రమముగా ఏం చేయాలి? క్రమముగా ఆరాధనకు రావాలి. ఆయన శరీరము రక్తం తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా ఆరాధన మానేయకూడదండి. ఎలాంటి వ్యక్తులైనా కానీ ఆరాధన అనేది మానే. ఇంకో విషయం ఏంటంటే ఆ ఆరాధన ప్రభువుని జ్ఞాపకం చేసుకునేది. ఆ తర్వాత ఆయన శరీరం రక్తం తీసుకుంటే ఏం జరిగిద్ది అన్నదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా ఏమని చెప్తున్నారనంటే 1 దినవృత్తాంతం 13:8 క్రమముగా పాటలు పాడుడి. క్రమముగా ఏం చేయాలి? పాటలు పాడాలి. పాడుతున్నారా? క్రమంగా పాటలు పాడుతున్నారండి? వెరీ గుడ్, చాలా మంచివాడు. అందుకనే మీకు అంటే మీరు ఏ గోడ అంటే పోత, ఏ పోత అంటే మీకు మట్టి పోతకు గచ్చుపోత కాదు. మీరు అర్థమవుతుందండి? మీరు గోడే. అందరూ కూడా ఎలా చేస్తారని అంటే మట్టి గోడకు ఏం చేస్తారు? గచ్చుపోత. ఏస్తే ఏం జరిగింది? వానొస్తే ఆ గోడ ఏమైంది?
కరిగిపోయి ఇది ఉన్నా కానీ పైన ఏమైపోయింది? పునాది సరిగా లేదండి. పునాది మట్టిలో వేశారు, పైన మొత్తం గచ్చు ఇది వేశారు. నెంబర్ 1 కొంత వాన వచ్చింది, ఏమైపోయింది? కరిగిపోయి పడిపోయింది. మీరు ఇప్పుడు మట్టి గోడ టైపు, పైన గచ్చుపోత టైపు కాదు. నాకు రాగానే అర్థమైంది, ఇక్కడ సంఘానికి రాగానే మీలో మీరు ఎలా ఉన్నారంటే స్థిరంగా ఉన్నారు. పాటలే చూడకుండా పాడుతున్నారంటే అబ్బా మీరంటే చాలా సంఘాలు పాడరట్ట. అర్థమైందండి. దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చారండి. మీకు చక్కగా చూడకుండా పాడుతున్నారు పాటలు. దేవుడు ఎంత ఇది ఇచ్చారండి. ఆ స్వరాన్ని కానీ అది కానీ పోగొట్టుకోమాకండి. పోగొట్టుకోవడం అంటే ఎలాగో తెలుసండి. ఏదైనా కానీ క్రమం అనేది లేకపోతే దాని అంతరగదే పోతుంది. పిల్లవాడు క్రమంగా స్కూల్కి వెళ్ళకపోతే చివరిలో ఎగ్జామ్ పెడితే పాస్ అవుతారండి. పాస్ అర్థమైందండి. ఆడు పోయింది అప్పుడోసారి పోయినా కానీ అసలు ఏమీ రాదు. అర్థమైందండి. అందుకని క్రమంగా ఉండాలి. క్రమంగా ఏం చేయాలి? పాటలు పాడాలి. ఒక ఆరాధనలో కానీ అనుకోవాలండి. ఎలాగంటే నేను వెళ్ళి పాట పాడాలి, క్లాసులో నేను పాట పాడాలి, మీటింగ్లో నేను పాట పాడాలి, నేను దేవునిని ఆయన ఏం చేయాలి? స్తుతించాలి. నా నోటితో నేను ఆయనను పాట ద్వారా విని మారిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. మీరు పాడే పాటల్లో కూడా చాలా అర్థం ఉంటుందండి. అర్థమవుతుందండి. మీరు పాడే పాటల్లో మన అందరూ కూడా ప్రతి ఒక్కరు పాడే పాటల్లో కూడా ఏమవుతుందో తెలుసండి? మెసేజ్ వెళ్తుంది. ఇప్పుడు యవనుడా అన్న సాంగ్ పాడినప్పుడు సాతాను ఎలా ఎరలేసి లాగుతుందో, ఎవరెవరికి ఎరలేసింది అన్నది ఆ సాంగ్ పాటలో ఉంటుంది. యెహోవా నీ నామం అన్న పాట అందులోని ఎవరు ప్రార్థన చేస్తే ఏం జరిగింది అన్నది ఉంటుంది. అర్థమైందండి. ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా అర్థం అనేది ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే క్రమంగా ఏం చేయాలంటే పాటలు పాడాలి. తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే 1 దినవృత్తాంతములు 15:22 క్రమముగా పరిచర్య చేయుడి. క్రమముగా ఏం చేయాలంట? పరిచర్య చేయాలి, క్రమముగా ఉండాలి. తర్వాత ఇంకా ముందుకెళ్తే కీర్తనలు 1:2 ఏమని ఉంటుందంటే క్రమముగా వాక్యాన్ని చదవడం. ఈ విషయం కీర్తన 1వ కీర్తన కంఠస్థం రావాలి, 23వ కీర్తన ఒకటి రావాలి. అర్థమైందండి. అక్కడ ఏమని ఉంటుంది? కీర్తన 1:2 యెహోవా ధర్మశాస్త్రమును నా దివారాత్రములో ఆనందముతో దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తాడు. అంటే వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. అంటే వాక్యాన్ని క్రమముగా ఏం చేయాలి అంటే చదవాలి. అర్థమైందండి. ఇప్పుడు మీకు చదవటం రాదండి. పోయిన వారం చెప్పాను. మీకు చదవటం రాకపోతే పూర్వకాలం లెటర్ రాసినప్పుడు అది వచ్చినప్పుడు చదవటం రాకపోతే ఏం చేసేవాళ్ళు? ఇలా నడితే ఇది ఎందుకులే నాకు ఏడాది పారేశారా, లేకపోతే చించి పారేశారా, లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టారా? ఏం చేశారు? ఈ 3 చేయడం. ఏం చేస్తారండి? ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే చదివించుకుంటారు. ఇది కూడా అంతే. అయ్యా ఈరోజు వాక్యం విన్నయ్యా, ఏదే ఆయన చెప్పింది ఒకసారి ఈ మాట ఒకసారి చదివి వినిపించయ్యా అని చదువు వచ్చిన వారితో చదివించుకోవాలి. ఇలా క్రమంగా వాక్యాన్ని ఏం చేయాలంటే చదవాలి. తర్వాత చివరిగా ఏంటంటే 2వ దినవృత్తాంతములు 31:11-12 క్రమముగా కానుకలు ఇవుడి. ఈ సందర్భం వచ్చేసరికి కానుకల సందర్భం వచ్చేసరికి ఇక జనం ఏమనుకుంటారంటే అయ్యగారు మొదలు పెట్టారు, ఇక కానుకల గురించి మొదలు పెట్టారు, ఇక ఇయ్యండి అని రకరకాలుగా అంటారు. అర్థమైందండి. చదివించే విషయంలోని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5 నుంచి 5వ వచనం నుంచి 6వ వచనం వరకు కూడా అక్కడ ఉంటుంది. కానుకలు ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే మీకు ఆశీర్వాదం వస్తుంది అనేది కూడా ఉంటుంది. అందుకనే చెప్తున్నారు కదా, ఏమనంటే క్రమముగా కానుకలు ఇవ్వాలి. అలా నువ్వు ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో కూడా అక్కడ చెప్తున్నాను. ఈ సందర్భం నేను ఎక్కువ తీసుకెళ్ళను. ఎందుకనంటే ఆ సందర్భం అనేది అది ఎక్కువ తీసుకెళ్తే వినటానికి కూడా ఇదిగా ఉంటుంది. కానీ దేవునికి ఎలా ఇవ్వాలని అంటే క్రమముగా ఇవ్వాలి. తర్వాత 7 విషయాలు ఏంటంటే, ఒకటి దేవునిని
ఆ దేవుని విషయాలు మనం ఏం చేయాలంటే క్రమముగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. క్రమముగా ఏం చేయాలి? సంఘానికి రావాలి. క్రమముగా ఆరాధించాలి. క్రమముగా పాటలు పాడాలి. క్రమముగా పరిచర్య చేయాలి. క్రమముగా వాక్యం చదవాలి. క్రమముగా కానుకలు ఇవ్వాలి. ఇవి 7 విషయాలు సంఘంలో జరగవలసిన విషయం, క్రైస్తవులు గుర్తుపెట్టుకోవలసిన విషయం. ఇలా క్రమముగా నువ్వు చేసినప్పుడు నీ జీవితంలో నువ్వు చేసే పనుల విషయాల్లో అన్నీ కూడా ఎలా జరుగుతాయో తెలుసండి? ప్రతి ఒక్కటి కూడా క్రమముగానే జరుగుతుంది. దేవుని పని విషయాల్లో నువ్వు క్రమంగా చేస్తే దేవుడు నువ్వు చేసే పని విషయాల్లో దేవుడు ఏం చేస్తారండి? క్రమముగా చేయవని క్రమముగా ఆయన ఏం చేస్తారో నడిపిస్తారో చేసే విధంగా చేస్తారు. మనం క్రమంగా చేసినప్పుడు, క్రమంగా ప్రతి ఒక్కటి కూడా ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది, దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. క్రమం లేని సేవ ఆయన అసలు సంతోషించదు. క్రమం లేని కుటుంబం ఎలా ఉంటుందో క్రమం లేని సంఘం కూడా అలాగే ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా క్రమంగా ఈ 7 విషయాలు కూడా క్రమంగా చేయండి. మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. దేవుడు మీ కుటుంబాన్ని ఎలా ఉంటుందనంటే పిల్ల తరాన ఆయన ఏం చేస్తారో దీవిస్తారో ఆశీర్వదిస్తారు. ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఆయన చేసిన పరిచర్య, చెప్పిన విషయం ప్రతి ఒక్కడే కూడా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఏదైతే చెప్పారో అవన్నీ కూడా చేసుకుంటానే క్రమముగా వచ్చారు. అదేవిధంగా ఆయన బాటలోనే మనందరం కూడా నడిచేవారిగా ఉండాలి. ఎందుకనంటే మన కోసం ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఆ త్యాగం క్రైస్తవులకి ప్రతిదినం కూడా ఏం చేయాలి? గుర్తుకు రావాలి. క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలో తెలుసండి? క్రైస్తవుడు అంటే ఒక విధంగా చెప్పే విషయం ఏంటంటే సింహంలాగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే దాని పోలి ఎందుకు చెప్తున్నావు అని అంటే నువ్వు ఉండే విషయాలు సింహంలాగా ఉండాలి. నీ మనసు ఎలా ఉండాలంటే గొర్రెపిల్ల స్వభావంతో ఉండాలి. అర్థమైందంటే ఈ 2 కలిగి ఉండాలి. బాధపడుతూ, దుఃఖపడుతూ, ఏడుస్తూ దేవుడు ఉండమని ఏం చెప్పలేదు. సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు, ప్రభువునందు ఆనందించండి. ఏ సమస్య అయినా ఏదైనా కానీ దేవునికి చెప్పుకోండి. అలా చెప్పుకున్నప్పుడు ఆయన ప్రతి అవసరం కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రతి అవసరం కూడా తీరుస్తారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.